పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి క్షేమంగా ప్రభువా నా తండ్రి మరి ఇంద్రనగర్ ప్రాంతంలో మేము నివాసం చేశాం నాయన. నిద్రించి ఉదయం లేచాం. ఇదిగో నా ప్రభువా నా తండ్రి మరొకసారి కొత్తపల్లి గ్రామాన్ని దర్శించడానికి నాయన నా ప్రభా మరి సేవకులు గ్రామస్తులు ఆహ్వానించారు. చేరి వచ్చినటువంటి బృందాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నా తండ్రి సువార్త ప్రకటిస్తూ నాయన నా తండ్రి చక్కటి పాటల ద్వారా నాయన నేను మహిమపరచడానికి నాయన పాటల్లోనే ప్రభా సువార్త అందుతూ ఉండగా నాయన ఈ సువార్తని వినే గ్రామంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి గ్రామం చుట్టూ మీ కంచె వేయండి, గ్రామాన్ని దీవించండి. ఈ సువార్త విని ప్రభా నా తండ్రి గ్రామానికి నాయన చక్కటి నాయన నా ప్రభా నా తండ్రి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. పరలోకమందు మీరు చూస్తున్నారు, మా ప్రయాస వ్యర్థం కాదని మాకు తెలుసు. ప్రభా నా తండ్రి గ్రామంలో ఉన్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి, తట్టండి నాయన నా తండ్రి ఆశీర్వదించండి. వీరి యొక్క గ్రామంని ప్రభా సమస్తమైనటువంటి నాయన పాడి పశువులను పంటలను మీరు దీవించండి. దేవ నాయకులను దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. అనేకులకు సువార్త అందిస్తున్నటువంటి దైవజనుడు ఈ ప్రాంతంలో మాకు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా నిజముగా ఆదిత్యానికి ప్రతిఫలము ప్రభా అబ్రహామును దీవించినట్టుగా ఆ కుటుంబాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇగో నాయన సువార్త దండయాత్ర ఇప్పుడు జరుగుతూ ఉండగా నాయన ప్రతి ఇల్లు ప్రతి వీధి యేసు నామమున ప్రతిష్ఠించబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరుండమని మీకు మహిమకరంగా నాయన ఈ యొక్క యాత్రని ఈ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సున్నోడు జాలి కలిగిన మనసున్నోడు, కరుణ కలిగిన మనసున్నోడు, జాలి కలిగిన మనసున్నోడు, కరుణ కలిగిన మనసున్నోడు, జాలి కలిగిన మనసున్నోడు, లోకమునెంతో ప్రేమిస్తున్నాడు, లోకమునెంతో ప్రేమిస్తున్నాడు. కరుణ కలిగిన మనసున్నోడు, జాలి కలిగిన మనసున్నోడు, కరుణ కలిగిన మనసున్నోడు, జాలి కలిగిన మనసున్నోడు, శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ గ్రామంలో ఒక కొత్త పద్ధతి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నామమున మీ గ్రామాన్ని దర్శించడానికి మరి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రాంతంలో నుంచి మరి గొంగళ్ళ సునీల్ జీసస్ రెవల్యూషన్ చర్చి తరపున మరి మేమంతా ఇక్కడికి చేరి ఉన్నాం. ఈ గ్రామానికి మరి అనాది కాలంలో నుంచే దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినం కొరకు మేము నిజంగా సంతోషిస్తున్నాం. మీ గ్రామానికి ఒక చక్కటి వార్త అందించడానికి రావడం జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవునిగా వచ్చాడు. ఆయన సర్వ సృష్టికర్త, మానవులను సృజించినటువంటి వాడు, భూమిని సృజించినటువంటి వాడు కనుక ఆ భూమిలో ఉన్నటువంటి మానవుల కొరకు ఆయన ఒక చక్కటి ఆలోచన కలిగి రావడం జరిగింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, మానవులందరూ కూడా తమ తమ కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో సాతానికి బానిసలైనటువంటి వారిని విడిపించి వారిని ఒక చక్కటి స్థలానికి, అందమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థలానికి నడిపించాలని, తీసుకుని వెళ్ళాలని ఆ ఆశ కలిగి ఆయన లోకమునకు రావడం జరిగింది. ఆ సువార్తని చెప్పడానికి ఈ సమయంలో మీ మధ్యకు వచ్చాము.
మరి మీకు తెలుసు, మరి గ్రామంలో కూడా దైవజనులు సువార్త పని చేస్తూ ఉన్నాడు, మందిరము చిన్నగా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన కుటుంబము ప్రతి ఆదివారం కూడుకొని ఉంటున్నారు. అక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మేము ఇప్పుడు మీకు పాటల ద్వారా కొన్ని విషయాలు తెలియజేయడానికి వచ్చాం. యేసుక్రీస్తే మనకు రక్షకుడు, మానవాళంతటికి రక్షకుడు ఆయనని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకంలో మానవులు మరి కష్టాలు బాధలు అనుభవించి తప్పకుండా మరణిస్తున్నారు. ఎవరు మరణించట్లేదని చెప్పడానికి వీలే లేదు. ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు కనుక ఈ మరణము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. ప్రియులారా, మరణం నుంచి ఎవరు తప్పిస్తారండి ఈ లోకంలో అంటే మీరు అనుకోవచ్చు. తప్పకుండా తప్పిస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి జీవితం కొద్ది కాలమిది, మనం తప్పకుండా మరణిస్తాం శారీరకంగా, కానీ చనిపోయి తిరిగి లేస్తాడు అని మానవునికి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే యేసుక్రీస్తు లేచాడు, అందుకే మనము కూడా లేస్తాం, మనమందరం లేస్తాం. మేము లేస్తామనే గ్యారెంటీతోనే మీకు చెప్పడానికి వచ్చామండి. అందుకే ఈ మాటలు మీరు నమ్మండి. యేసుక్రీస్తు నిజంగా చనిపోయిన వారిని లేపాడు గనక మనం కూడా లేస్తామంట. వెళ్ళి విందాము, నమ్ముదామని మీ హృదయంలో నిశ్చయించుకోండి, నమ్మండి, విశ్వసించండి. అప్పుడు తప్పకుండా మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొంది మరణమును జయిస్తారు. దేవుడి మాటల్ని దీవించును గాక. మహాగణుడు, పరమ తండ్రి, సర్వాధికారి అయినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ సువార్త వాక్కులు మీరు ఫలింపచేయండి. ఈ బృందాన్ని నాయన ముందుకు నడిపించండి. నీ కుమారుడు సునీల్ ఎంతగానో ప్రయాసపడి ఈ గ్రామానికి తీసుకుని వచ్చాడు. ఈ గ్రామంలో సేవ చేస్తున్నటువంటి దైవదాసుడు నాయన నీ కుమారుని కూడా మీరు ఆశీర్వదించండి. మా బృందాన్నంతా మీ కృపగల హస్తముల కప్పచెప్తూ నాయన ఈ సువార్త ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యాడ ఉన్నాడని హేతువాదివైతివా, ఉంటే కోరా పాపీనైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత కోరా పాపీనైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ప్రజలను రమ్మంటున్నాడు యేసు. రండి 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 రండి, ప్రయాసపడి భారము మోసే ప్రజలను రమ్మంటున్నాడు యేసు. ఎంత ఘోర పాపీనైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపీనైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. చీమలేమో మార్గము నెరుగును, ఆకాశ కొంగలు కాలము నెరుగును. చీమలేమో మార్గము నెరుగును, ఆకాశ కొంగలు కాలము నెరుగును. ప్రజలేమో కాలము నెరుగరు, నిత్య దోషులవుతున్నారు. నా ప్రజలేమో కాలము నెరుగరు, నిత్య దోషులవుతున్నారు. రండి రండి రండి, దినమెల్లా చేతులు చాపుతూ మీ వైపే చూస్తున్నాడు. రండి 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 రండి, దినమెల్లా చేతులు చాపుతూ మీ వైపే చూస్తున్నాడు. దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ శరీరాన్ని ప్రతిరోజు కూడా మనము స్నానం చేసి శుభ్రపరుచుకుంటాం. మనం వేసుకున్న బట్టలు నీటితో సబ్బుతో శుభ్రం చేసుకుంటాం. అయితే మరి మానవుడి జీవితంలో మనస్సాక్షి ఒకటి ఉంది, దేవుడు పెట్టిన ఆత్మ ఒకటి ఉంటుంది. ఈ ఆత్మ కూడా స్నానం అవసరం. అది ఏ విధమైన స్నానం అంటే, మానవుడు తలుస్తున్నాడు కొన్ని పుణ్యకార్యాలు, కొన్ని మంచి కార్యాలు చేస్తే పుణ్యం దక్కుద్దేమో, పాపం పోద్దేమో అని తలుస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటుంది, అట్టి క్రియలంతా మురికి గుడ్డల వల్ల కనబడుతున్నాయంట. అయితే భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది. ఏ దేవుడైతే భూమిని, ఆకాశాన్ని, మానవుని, అందులోనే సమస్తమును సృష్టించినారో ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మానవుడు తప్పిపోయినప్పుడు, ఈ మానవుడు చెడిపోయినప్పుడు ఒక పిల్లడు బాధపడితే తల్లి తండ్రి బాధపడతారు.
మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మానవుడు చెడిపోయినప్పుడు దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడుగా విమోచకుడుగా 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధమైనటువంటి దేవుడు మానవుని యొక్క స్వరూపం ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషినికి రావాల్సినటువంటి శిక్షణంతా కూడా శిలలో భరించినాడు. యేసు వార్త పరలోక వార్త మా అందుబాటులో ఇచ్చిన ఈ యొక్క వాక్యాలు పరిశుద్ధాత్మలో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు ఈ లోకము వచ్చే పాపులను రక్షించుటకదగిన ప్రభువు యోగ్యమైన యేసు క్రీస్తు నమ్మదగిన ప్రభువు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసు క్రీస్తు పాపుల పరమాగతుడు. మన యేసు క్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు. మన యేసు క్రీస్తు పాపులను మేలైనది చేయకపోవడమే పాపము, మేలైనది చేయకపోవడమే పాపము, నీతి మార్గమును తప్పిపోవడమే పాపము, నీతి మార్గమును తప్పిపోవడమే పాపము, సతాను క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, సతాను క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, సతాను క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, సతాను క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపుల పరమాడాక్టరు మన యేసుక్రీస్తు ఆత్మరోగులకు ఉచిత వైద్యుడు, మన యేసుక్రీస్తు పాపుల పరమాడాక్టరు మన యేసుక్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు, మన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకము వచ్చే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకము వచ్చే, నమ్మదగిన ప్రభువు యోగ్యమైన యేసుక్రీస్తు, నమ్మదగిన ప్రభువు యోగ్యమైన యేసుక్రీస్తు, నమ్మదగిన ప్రభువు యోగ్యమైన యేసుక్రీస్తు, నమ్మదగిన ప్రభువు యోగ్యమైన యేసుక్రీస్తు, సతాను క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, 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 యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. కొత్తపల్లి గ్రామ ప్రజలారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున వందనాలు, శుభాభివందనాలు. మీ యొక్క క్షేమాన్ని కోరుతూ, మీ యొక్క గ్రామ క్షేమాన్ని కోరుతూ, మీ క్షేమం కోయి మరి ప్రార్థన చేసి మీ యొక్క గ్రామానికి వచ్చినాము. అమ్మలారా, అయ్యలారా, తల్లులారా, తండ్రులారా, పాపం అంటే అయ్యో ఏంటిది పెద్ద అని మనము అనుకోవచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించినాము, పాపములో పడిపోయాము. ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ దోష శిక్ష నుండి తీసివేయడానికి ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలని మరి దగ్గరగా చేయడానికి, దేవుని మాటను విననంత దూరంగా ఉన్నటువంటి మనల్ని దేవుని మాటను వినడానికి, అందరంత దూరంలో ఉన్నటువంటి మనల్ని దేవునికి దగ్గరగా చేయడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చినాడమ్మా. అమ్మలారా, అయ్యలారా, ఆ రక్తంలో మన యొక్క పాపాలను కడిగినాడు, మన యొక్క అతిక్రమములను తీసివేసినాడు, మన యొక్క దోషములను తీసివేసి మనల్ని అందరినీ పరలోక రాజ్యం చేర్చాలని ఆయన మరణించి మరి 3వ దినమున
మృతిని గెలిచి లేచినాడు సజీవుడు. ఆయన లేచిన ప్రకారంగా మనల్ని కూడా అందరినీ మృతులలో నుండి లేపుతానని వాగ్దానం చేసినాడు, సెలవిచ్చినాడు. అదే ప్రకారంగా మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోతానని చెప్పి నేనే మార్గం అని అన్నాడు, నేనే సత్యం అని అన్నాడు. ఎందుకనంటే సత్యాన్ని కలిగినటువంటి వాడు సత్యాన్ని గురించి ఈ లోకంలో సాక్ష్యం ఇచ్చినాడు. ఆ సత్యవంతులను మనల్ని చేయడానికి ఆయన సత్యంగా ఈ లోకానికి వచ్చినాడు. అమ్మలారా, అయ్యలారా, ఆయన మీ యొక్క బట్టలు మార్చుకోమనలేదు, మీ యొక్క ఏది మార్చుకోమనలేదు. ఆయన మీ యొక్క విరిగి నలిగిన మనసును మాత్రం మార్చుకొని మీ మనసును నాకు ఇవ్వమన్నాడు. అంతే. మీ యొక్క మనసు ఆయనకి ఇస్తే మీ యొక్క రోత జీవితాన్ని, పాప జీవితాన్ని, సంఖ్యల్లో ఉన్న జీవితాన్ని మార్చేసి పవిత్రులంగా చేసి ఇదిగో తెల్ల వస్త్రం వలె మన యొక్క మనసులను మార్చేస్తానని సెలవిచ్చినాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును నీ హృదయములో అంగీకరిస్తావా? నీ మనసులో అంగీకరిస్తావా? అంగీకరిస్తే నీ మనసును నిమ్మల చేస్తానంటున్నాడు, నిర్మలమైనటువంటి వాడిగా చేస్తానని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము మీ యొక్క క్షేమాన్ని కోరుకొని ఇక్కడికి వచ్చి క్షేమమైనటువంటి మాటలను, దేవుని యొక్క ప్రేమను మీకు తెలియజేసినాం. దేవునికి స్తోత్రములు. దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిడిలో ఫలింప చేయను గాక. అందరం కళ్ళు మూసుకుని, కారణభూతుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, ఇదిగో నాయన ఈ యొక్క కొత్తపల్లి గ్రామాన్ని క్షేమం కోరుతూ తండ్రి నాయన అయ్యా మీ ప్రేమను ప్రచురపరచడానికి వచ్చినటువంటి ప్రతి దైవ సేవకుని ప్రభువును తండ్రి దీవించండి దేవా. అయ్యా ఇక గ్రామానికి రావాల్సినటువంటి మెండైనటువంటి ఆశీర్వాదాలను దయచేయండి, సకాలంలో వర్షాలను దయచేయండి, రైతు తండ్రిని సాగు చేయడానికి రైతుకు చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, వనరులను సమకూర్చమని కోరుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. కృప చూపించండి దేవా. వారి యొక్క దుక్కిడెద్దులను తండ్రి నాయన, వారి యొక్క పాడి పశువులను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ గ్రామాన్ని నీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువు, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తు ప్రభు నామం నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నాడా తెలిపే నాదుడున్నాడా, చూపే నాదుడున్నాడా, ఎక్కడాది ఎక్కడా ఆత్మ ఉండే చోటు, పరలోకమన్న చోటు, ఎక్కడాది ఎక్కడా ఆత్మ ఉండే చోటు, ఎవరు చూసినారు అక్కడెవరు వెళ్ళినారు, ఎవరు చూసినారు అక్కడెవరు వెళ్ళినారు, తెలిపే నాదుడున్నాడా, చూపే నాదుడున్నాడా, తెలిపే నాదుడున్నాడా. ఒకే ఒక్కడు. ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడు. మన దేవుడు ఒకే ఒక్కడని చెప్పడానికి వచ్చాం. మనందరము ఒకే తండ్రి పిల్లలమని చెప్పడానికి వచ్చాం. ఒకే కుటుంబం అని చెప్పడానికి వచ్చాం. దేవుని బిడ్డలారా, రైలు పట్టాలు వేస్తున్నప్పుడు మరి చక్కటి ఒక జెండా పాతి రోడ్డు నిర్మాణంలో ఉంది, రైలు పట్టాలు మారుస్తున్నారని చెప్తాం, చూస్తుంటాం. ఇదిగో మేము కూడా ఈ సిలువ జెండా పట్టుకొని నాశనానికి జోగుతున్నటువంటి ఈ ప్రజలు, కొత్తపల్లిలో నివసిస్తున్నటువంటి ప్రజలు నాశనానికి, పాపంలోకి, జూదంలోకి, త్రాగుబోతులుగా ఉన్నటువంటి ప్రజలను మేలుకొలిపి జీవం వైపు త్రిప్పడానికి ఈ గ్రామంలో పాదం పెట్టాం. మత ప్రచారం చేయడానికి కాదు దేవుని బిడ్డలారా, మార్గం చూపడానికి. ఆ మార్గము జీవ మార్గం, యేసు మార్గం, పరలోకానికి మార్గం. మీరు తెలుసుకుంటే, మీరు నడుచుకుంటే, ఈ జీవ మార్గంలో నడిస్తే మీ పాడే పంటలు దీవించబడతాయి, మీ కుటుంబము దీవించబడుతుంది, మీరు పిసికే తొట్టి, పిండి, నూనె సమస్తము దీవించబడుతుందని మేలుకొల్పుతా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. చవరస్తల నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం, చవరస్తల నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం, నాశనానికి జోగుచున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం,
గ్రామస్తులందరికీ యేసుక్రీస్తు నామములో వందనము తెలియజేస్తున్నాను. గమనించాలి, ఈ రీతిగా మీ గ్రామంలో పాదం మోపాము, మీ గ్రామానికి వచ్చాము. యేసుక్రీస్తు దేవుడుగా రక్షకుడుగా చెలిపరచడానికి మీ యొద్దకు వస్తూ ఉన్నాము. గమనించవలసిన విషయం ఏంటంటే, మనందరము మట్టితో చేయబడ్డ వారము. మట్టితో చేయబడ్డ వారము. ధనికులు కానీ, దరిద్రులు కానీ, గుడిసెలో ఉన్నాడు కానీ, బిల్డింగ్లో ఉన్నాడు, ఎక్కడ పెడతారంటే మట్టిలో పెట్టవలసిందే. ఎందుకంటే మానవుడు మట్టి ద్వారానే పైకి లోకానికి వచ్చాడు. మహోన్నతమైన యేసుక్రీస్తు వాడు దేవుడిగా ఉన్నాడు కనుక మానవుని నిర్మించే ఒక ఉద్దేశం కలిగినప్పుడు, మన పిల్లల కొరకు ఏ స్కూల్లో వేయాలి, ఎక్కడైతే బాధ అవుతుందో ఆలోచించినప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. ఆ రీతిగానే దేవుడు మానవుడు నాతో జీవించాలని, నాతో నివసించాలని, నాతో ఉండాలని ఆయన ప్రేమను బట్టి మానవుని మట్టి తీసుకొని ఒక చక్కటి బొమ్మను తయారు చేసి ఆయన మన నాసిక రంధ్రములో ఆయన వాయును ఊదిండు అంతే. ఆ రాటిగానే మనం చెల్లించి ఎక్కడో వచ్చింది కాదు. నక్క నుంచి, పుట్టలో నుంచి, చెట్టు నుంచి, కోతులు వచ్చేవారం కాదు. దయచేసి గమనించాలి. మనకు చెప్తా ఉన్నారు, మబ్బు పట్టించి మన తాత ఇదిగా చెప్తా మనం వింటా ఉన్నాం కాదు. మానవుని మట్టి ద్వారా చేయబడ్డాడు దేవుడు. మానవుని మట్టితో నిర్మించి కనుక మనం మట్టి పాలు అవుతున్నాం. ఎన్ని లక్షలు ఉండని, ఎంత డబ్బు ఉండని, ఎంత ఆస్తి ఉండని కనుక గమనించాలి. ఒకవేళ అయ్యా ఇప్పుడే బాగుండా చచ్చిపోయిండు, ఇప్పుడే మాట్లాడిపోయిండు, ఎక్కడ పోయిండు ఎవరికి అర్థమవుతున్నది? ఎక్కడ పోతున్నాం మనం చనిపోయినాక? నీ జీవితం ఏంటి ఎప్పుడు ఆలోచించావా? ప్రియా గ్రామస్తులారా, మిమ్మల్ని అందరూ ఏదో మబ్బు పట్టించి కాదు, కానీ నిజంగా మనం చనిపోయినాక ఎక్కడ పోవాలి? దొంగ దోషుడు దేవుడు దొంగగా ఉన్నాడు, కొడుకును దొంగను తయారు చేయడు. అరే సచ్చి నరకాన్ని పోతావురా, మంచి పని చేయరు అని చెప్తా ఉంటాడు, దొంగతనం చేస్తూ కూడా. కానీ గమనించాలి, స్వర్గం నరకం అనేది మనకున్నది. నువ్వు ఎవరంటే వాళ్ళైనా పర్లే, ఎంత ఆస్తున్నా పర్లే, ఎంత సంపాదించి ఒకనాడు అన్ని ఇక్కడ వదిలిపెట్టవలసిందే. ఏది నీతో రాదు, ఎందుకంటే నువ్వు మట్టిలో పోవాల్సిందే. కానీ నీకిచ్చిన వాయువు, నీకిచ్చిన ఆ గాలి, నీకిచ్చిన ఆ శక్తిని తిరిగి ఆయనతో వెళ్ళాలి. అది ఆయనకు ఉద్దేశం అన్నది. ప్రియ గ్రామస్తులారా, మనందరం ఇంత ప్రయాసపడి దున్నుకుంటూ ఉన్నాము, పంటలు పండిస్తూ ఉన్నాము, పశువులను కాస్తూ ఉన్నాము. ఎందుకంటే మన కడుపు కొరకే, జానుడు కడుపు కొరకు ఎంత ప్రయాసం మనకు గమనించాలి. కానీ దేవుడు అంటే నన్ను జ్ఞాపకం చేసుకొని నీకు సమస్తం ఇస్తా అంటున్నాడు. సకాలంలో వర్షం పడకపోతే మన పరిస్థితి ఏంటిది? సకాలంలో ఎండ కొట్టకపోతే మన పరిస్థితి ఏంటిది? సకాలంలో చలి రాకపోతే కూడా కష్టమే. ఏది కూడా తన కాలంలో నన్ను నియమించి ఉన్నాడు. ప్రతి మానవునికి ఉండాలనే ఆశ. వాళ్ళు ఎవరైనా కానీ అందరికీ సమానంగా ఆయన పంచిపెడతాడు. కానీ ఒక నువ్వు కళ్ళు తెరవాలి. ఈ లోకము నీది శాశ్వతం కాదు. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించలేవు. ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిందే. అసలు సచ్చినాక మన ఆట ఉన్నది, అది గమనించాలి దయచేసి. బ్రతికినంత కాదు, నువ్వెంత చేసినా వ్యర్థమే. చనిపోయినాకనే అసలు ఆట ఉన్నది. ఎక్కడ ఉంటావు నువ్వు? నరకాలు ఉంటావా, స్వర్గాలు ఉంటావా? నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ. కనుక జాగ్రత్త జీవించు. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టి, మానవుల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ప్రపంచమంతా మీరు పుస్తకాలు తిరిగేయండి, ఎక్కడ కూడా ఎవరో చనిపోయిన లేచిన వారు లేరు, ఒకరు లేచిన వారు తిరిగి చనిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఒక్కడే ఏకైక దేవుడు. ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? మానవులను ఆయనలో ఉండాలని, ఆయన కొరకు ఆయన సిద్ధపడి చేశాడు మనను. ఒకసారి గమనించాడు. నీ బర్త్డే చేసుకుంటావు, నీ పుట్టినదినం చేసుకుంటాను, క్రీస్తు శకమని రాసుకుంటున్నావు. ఏ దేవుడు కాదు, క్రీస్తు 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 అని చెప్తున్నాడు. ఆయనే మానవుల కొరకై ప్రాణ త్యాగం చేసిన ఏకైక దేవుడు కనుక దయచేసి గమనించాలి. మీ పంటలు, మీ పశువులు, మీ బిడ్డలు సమస్తము ఆశ్రయపాలంటే మీరు ఏ సతకు రావాలి. మీకు ఇంకా తెలవాలంటే పక్కకు చర్చి ఉన్నది, పాస్టర్ గారు ఉన్నాడు, తెలుసుకొని ఈ లోకంలో ఎంతకాలం జీవించిన అంత వ్యర్థమే. అన్నా, అయ్యా, అమ్మ, అక్క, చెల్లె, ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిందే. మనందరము వదిలిపెట్టాక అసలు ఎక్కడ వెళ్ళాలి మనం? నువ్వు నిర్ణయించుకోవాలి. కనుక పరలోక రాజ్యమైన స్వర్గం నీ కొరకు సిద్ధంగా ఉన్నది. నువ్వేం పెద్ద పని చేసే అవసరం లేదు, నువ్వేం గొర్రెలను మేకలను కోసే అవసరం లేదు. ఖాళీ నీవు నీ మనసు మార్చుకుంటే చాలు, నీ మనసు దేవునికి ఇస్తే చాలు, ఆయన నేను పరలోక రాజ్యం చేర్చబోతున్నాడు. కనుక గమనించండి. నీ పంటను, నీ పశువులను, నీ పిల్లలను, నీ దుక్కిటెద్దులను, నీ దుక్కిటి సమస్తమును దేవుడు ఆశ్చర్యంగా చేస్తా అంటున్నాడు. ఆయన ఎత్తుకు వస్తే చాలు. మనము చిన్నగా సిక్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బాధ ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతాం కదా. హాస్పిటల్ చిన్నవి అయ్యారు, అన్ని టెస్టులు చేసినాక, అన్ని మందులు ఇచ్చినాక ఇంకా తక్కువ కాకపోతే డాక్టర్ అంటాడు, అమ్మా అయ్యా నేను చేసేకాడు చేసి ఒక్కసారి పైకి చూడమంటాడు. అది మొదట చెప్తే బాగున్నావు, చెప్పడు కదా. డబ్బులన్నీ అయిపోయినాక, అప్పుల పాలు అయినాక,
ఇల్లు అమ్ముకున్నాక ఆస్తి అమ్ముకున్నాక అప్పుడు చెప్తాడు, అయ్యా నాతో కాదు ఇక అంత భగవంతుడు కావాలి. ఆ భగవంతుడే యేసుక్రీస్తుల వారు. దయచేసి మీరు ఈ దినం గమనించగలిగితే ఈ కొత్తపల్లి గ్రామస్తులు కనుక మీరు మీ హృదయంలో దేవుని యేసుక్రీస్తుగా మీరు దేవుడిగా తెలుసుకోగలిగితే మీకెంతో దీవెనకరమని జ్ఞాపకం చేస్తున్నాము. అటు కృప ఈ గ్రామస్తులకు దేవుడు అనుగ్రహించి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన మా యేసయ్య మీకు స్తోత్రములు. ఈ కొత్తపల్లి గ్రామంలో మమ్మల్ని అడుగు పెట్టే భాగ్యం ఇచ్చారు. ఈ గ్రామంలో మీ సువార్తను ప్రకటిస్తున్నాము. ఈ లోకము శాశ్వత కాదని చెప్తుండగా ఎంతో మంది వింటూ ఉన్నారు. నిజమేంటో తెలుసుకునే ఆలోచన దయచండి. ఎస్, మానవుడు మట్టి ద్వారా చేపట్టాడు, మట్టి పాలు కావాల్సిందే. ఎంత ఆస్తులు అంతస్తులు అంత వ్యర్థమని తెలుసుకునే భాగ్యం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. ఈ లోకం ఎంతకాలం జీవించి ఒకనాడు మరణించవలసిందే, దీన్ని ఆపే వారికి శక్తి ఎవరికి లేదని తెలుసుకొని ఒక మీకు తప్ప ఎవరికి లేదని తెలుసుకుని ఆలోచన ఇస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం. గ్రామం దీవించండి, వారి పశువులను, వారి పిల్లలను, వారి సమస్తం పంటలను కూడా దీవించి ఆశ్రయించి సకాలంలోనైనా మీ నామమును జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇవ్వాలని కోరుతూ ఈ ప్రాంతంలోనైనా ఇంత గొప్పగానైనా సువార్త ప్రకటించే భాగ్యం, మీ సువార్తను అందించే ఈ అవకాశమును గ్రామస్తులకు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఈ ఉదయకాల సమయంలో మీ క్షేమాన్ని కోరి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీవించబడాలని, ఆయుర ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో, మంచి పశు సంపదతో ఈ గ్రామం వర్ధిల్లాలని కోరి మీ ముందుకు ఈ దినం రావడం జరిగింది. సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను మనందరినీ చేసిన దేవుడు, ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి మనందరినీ ప్రేమించి మన కోసమై పాపంలో పడి చెడి నశించిపోతున్న ప్రజలను రక్షించడం కోసమై ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించడం జరిగింది. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద సమస్య, ఎవరు తీర్చలేని సమస్య ఏదైనా ఉన్నదంటే అది కేవలం పాపము నుండి ప్రజలను విడిపించేవారు ఎవరు లేరు. ఒక వ్యాధి వస్తే ప్రతి వ్యాధికో డాక్టర్ ఉన్నాడు, ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పే ఓ మంచి మేధావులు ఉన్నారు. కానీ ఈ గ్రామానికి వచ్చాం, అనలారా, అక్కలారా, అయలారా, ఎవరైతే మీరు ఏ విధమైన సమస్యల చేత, భారముల చేత మీరున్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, అమ్మా మీరు నా యొద్దకు రండి, నేను మీ భారములు తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మకం ఉంచండి. మీరు చేయాల్సింది ఏం లేదు, మీ మనసు, మీ హృదయం ఆయనకిచ్చి, అయ్యా నేను ఈ బంధకాల్లో ఉన్నాను, నేను ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ వ్యాధితో ఉన్నాను, నేను ఈ రుగ్మతలతో, ఈ బలహీనతలతో, ఇంట్లో శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారము, పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, ఇదంతా నాకు భారంగా ఉందని మీ మనసులో మీరు అనుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి అయ్యా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని, అయ్యా ఈ దినం ఈ యొక్క శుభవార్తను తండ్రి తెలియజేయడానికి మీ సేవకులను అయ్యా మా మధ్యలోనికి పంపించిన అందుకే మీకు వందనాలు. ప్రకటించబడుతున్న ఈ స్వార్థ విన్నటువంటి ప్రజల జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయండి. ఈ ప్రజలందరినీ దీవించండి. ఈ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పాడి పంటలను, వారి పిల్లలను తండ్రి, వారి దుక్కిటెద్దులను, వారి పంటలను తండ్రి, వారి వ్యవసాయం, వారు సేద్యం చేస్తున్న వ్యవసాయమును దీవించండి తండ్రి. ప్రతి ఇంట్లో మీ నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల భారము నుండి తండ్రి, రకరకాల అయ్యా ఒత్తిడి
వీరికి విడుదల దయచేసి అయ్యా ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ రాజ్యము కొరకై అనేకులను సిద్ధపరచండి. మీ అందు గొప్ప విశ్వాసం ఉంచి దీవించబడే భాగ్యం దయచేయమని ఈ గ్రామాన్ని ఇక్కడున్న ప్రజలను మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కన్నీళ్లు తుడిచి కసలని తీర్చదేవుడు, నమ్ముకోవా యేసుని నమ్ముకోవా, నమ్ముకొని నరకము తప్పించుకోవా, నమ్ముకోవా యేసుని నమ్ముకోవా. ఈ పాదాలకు రాయి తగలనీయడు, ఈ పాత్రలనే ప్రేమించే దేవుడు. మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ గ్రామంలో పాడి పంటలు, పశువులు, గేదెలు, మనుషులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ గ్రామానికి వచ్చిన సువార్త మోసుకొని బిడ్డలారా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యో రండి, రండి పోదాము, రండమ్మో రండి, రండి పోదాము. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యో రండి, రండి పోదాము, రండయ్యో రండి, రండి పోదాము. రక్షకుడు రమ్మంటున్నాడు, రండయ్యో రండి, రండి పోదాము, రండమ్మో రండి, రండి పోదాము. ఓ మాట పడకండి, ముందడుగు వేయండి, ఓ మాట పడకండి, ముందడుగు వేయండి, ఓ మాట పడకండి, ముందడుగు వేయండి, ఓ మాట పడకండి,
దగ్గరికి ఒక చక్కటి సువార్తను మోసుకుంటూ వచ్చాం. బిడ్డారా, ప్రపంచంలో ఒక సంఘటన జరిగింది. ఇంచుమించు 180 దేశాలు ఉన్నప్పటికీ బిడ్డారా, ప్రపంచంలో ఒక సమాధి మాత్రం లేయబడింది. అన్ని సమాధులు మూయబడ్డాయి. ప్రభు యేసు సమాధి మాత్రమే తెరబడింది. గట్టిగా చప్పట్లు కొడతామా? ఆ సమాధిలో ఉన్న యేసు బయటకు వచ్చాడు. నేనే మార్గమును సత్యమును జీవనం బోధించాడు. కాబట్టి గ్రామస్తులారా, మీకు మతాన్ని తీసుకురాలేదు, మధ్యలోకి ఒక మంచి మార్గాన్ని తీసుకుని వచ్చాం. ఆయన విశ్వాసం కలిగి ఉండండి, నీవును నీ కుటుంబం రక్షించబడుతుంది. బిడ్డారా, మనం మంచము ఫర్నిచర్ కొనగలం, ఇంట్లో పడుకోవడానికి మంచము ఫర్నిచర్ కొనగలం, కానీ ఏం కొనలేమండి? నిద్ర కొనలేం మనం. బిడ్డారా, పుస్తకాలు చాలా కొనగలం, పిల్లలు పంపుతున్నాం స్కూల్కి, బుక్స్ చాలా కొనగల పిల్లలకి, కానీ జ్ఞానాన్ని మనము కొనలేం. ఆ పరమ జ్ఞానం దేవుడు మనకు దయచేయును గాక. కాబట్టి బిడ్డారా, ఆ జ్ఞానవంతుడిని యేసును బోధించడానికి ఎదురుకు వచ్చాం. బిడ్డారా, మీరు ఆయన విశ్వాసం కలిగి ఉంటే ఈ కుటుంబం రక్షించబడుతుంది. కాబట్టి బిడ్డారా, ఈ ఉదయకాలం ముందు కొత్తపల్లి గ్రామస్తులు ఎంతమంది దైవజనులు రావడం ఫస్ట్ టైం నేను చూశాను. అసలు ఇంతమంది దైవజనులు మీ ఊర్లో వచ్చి ఇంతమంది సువార్త జరుగుతుంటే అసలు మా దగ్గర ఇలాంటి సువార్త లేదు. ఇన్ని రోజులకి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నేను చూస్తే నేను కదిలించబడ్డాను. ఇంత గొప్పగా జరుగుతాను. నేను రాత్రి 2 గంటలకు బయలుదేరి వచ్చాను చూద్దామని. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినాక నా మనసు మారిపోయింది. సేవాదేశ ప్రాణం వచ్చినట్టు వచ్చింది. రాత్రి వచ్చేసాను. సిరిలన్న గారు ఆధ్వర్యంలో లాదరయ్య గారు స్థానికంగా ఇంతమంది దైవజనులు కలిగి ఉండడం ఎంతో సంతోషిస్తున్నాను. ఆయన అందు విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడి చిన్ని మాటలు దీవించును గాక. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఎంత మంచి సువార్త దండయాత్ర తండ్రి. మేము ఏదో అనుకున్నాం కానీ ప్రభా, ఇక్కడ ఎంత ఘనంగా జరుగుతుందయ్యా. వీళ్ళందరూ దీవించు. గ్రామంలో విత్తనం విత్తుతున్నాం ప్రభు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోయినట్లుగా అయ్యా నీ ఘనమైన కార్యము జరిగించును గాక. ఇక్కడ గ్రామం అందరికి రక్షణ కలుగును గాక. స్థానికంగా ఎవరు పరిచయం చేస్తున్న వారిని ఆశీర్వదించును గాక. వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధికి వస్తును గాక. వీళ్ళందరూ గొప్ప రక్షణ దయచేసి నీ మహిమతో నింపమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఈ గ్రామాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సంగతులు యేసుక్రీస్తుని తీసుకుని ఎదుట ఉన్నాడు. ప్రపంచమా కళ్ళ తెరువా, యేసుక్రీస్తుని ఎదుట ఉన్నాడు. గొర్రె పిల్లను వధించినట్టు క్రీస్తు ప్రాణము బలిగా ఇచ్చెను. పాప ప్రపంచాన్ని ముక్తి కొరకు, పాప ప్రపంచాన్ని ముక్తి కొరకు, ప్రపంచమా ఆనకట్టులను క్రీస్తు ప్రభు మాటలు తెలియజేయటకు మీ మధ్యలోకి వచ్చాము. ఒక శుభవార్తను మీకు తెలియజేయటకు ఈ యొక్క గ్రామానికి మేము వచ్చామని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు మరణించి నరకానికి వెళ్తున్నాడు. ఏ మనిషికి, ఏ జంతువు కానీ, ఏ చెట్టుకు పుట్టకుని పెట్టదండి. ప్రజలకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము
ప్రతి మానవుడు పుట్టినటువంటి ప్రతి మానవుడు చనిపోయి నరకానికి వెళ్తా చూడలేక ఆయన దేవాతి దేవుడు అయినటువంటి దేవుడు అని కుమారుడు అయినటువంటి ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ప్రతి మానవుడు పాపం వల్ల వచ్చే జీతం మరణము కనుక ప్రతి మానవుడు చనిపోయి నరకానికి వెళ్తున్నాడు కనుక ఈ మరణం నుంచి తప్పించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి మానవునికి వస్తున్నటువంటి పాపము చేయడం వల్లనే మరణం వస్తుంది. ఎందుకంటే దేవుడు తన రూపంలో చేసుకున్నటువంటి నరుడు, తన స్వరూపంలో చేసుకున్నటువంటి నరుడు నశించిపోవట ఆయనకి ఇష్టం లేకనే అతన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తను రక్షించిన కొరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు తెలియజేస్తున్న ఏంటంటే దేవుడు యేసు మన పాపాలు పోతేనే కానీ మనం పరలోకం వెళ్ళము. కానీ మురికిని పోడగొట్టుకోవాలంటే మరి సబ్బుతో కడుక్కుంటాడు, కానీ మరి హృదయానికి అంటిన పాపం పోవాలంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే మనకు ఆ యొక్క శుభ్రత కలుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క పాపములు పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము కార్చడం ద్వారానే పరిశుద్ధమైన రక్తం మనం కడుక్కుంటానే మన పాపాలు పోతాయని అన్ని గ్రంథాలలో తెలియపరచబడింది. కనుక ఈరోజు ఎవరు కార్చారు మరి పాపముల కొరకు పరిశుద్ధమైన రక్తం అంటే అది ఒకరు ఏకైక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆ యేసు ఈ ఊరిని లేపడానికి మేము వచ్చాం. ఎందుకు అనంటే మేము అనుభవిస్తున్నటువంటి, మేము పొందుకున్నటువంటి ఈ సంతోషము, ఈ ఆనందాన్ని మీకు ప్రకటించడానికి ఈ గ్రామానికి వేకోజామునే వచ్చి ఈ యొక్క మంచి సువార్తను మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో అనేకమైనటువంటి వార్తలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. అనాది కాలంలో వార్తాపత్రికలు వచ్చాయి, తర్వాత టీవీలు వచ్చాయి, ప్రజెంట్ అయితే ఇప్పుడు మొబైల్ వచ్చాయి. ఇప్పుడు వార్తాపత్రికలు చూసేవారు లేరు, టీవీలు చూసేవారు లేరు, అందరూ కూడా మొబైల్ చూస్తున్నారు. అందులో నానా రకమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విషాదకరమైనవి, కొన్ని ఆహ్లాదకరమైనవి, కొన్ని వినేటివి, వినకరు అన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ వాటికంటే అతి ప్రాముఖ్యమైనది, వాటికంటే అతి శ్రేష్టమైనది, వాటికంటే శుభప్రదమైనది ఏంటిదనంటే లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవులందరూ చేసినటువంటి పాపమును తీసివేయడానికి, మానవులు చేసినటువంటి ప్రతి పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడు అంటే పాపము నుండి విడిపించేవాడు, రక్షించేవాడు. యేసు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంటుంది, నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి యేసు ప్రభు ఉన్నటువంటి స్థలం ఎలాంటిదనంటే అది పరలోక రాజ్యం. మనం అనుకుంటున్నటువంటి ఆ వైకుంఠము, స్వర్గము, మోక్షము, ఆ స్థలములో మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున ప్రతి మనుషుణ్ణి సృష్టించాడు, తన కొరకే చేసుకున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటిదంటే మాన్ని మీరు దర్శించారు, అందులో బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఈ దాసుడు ప్రయాసంతో చేసినటువంటి ఈ సువార్త పరిచర్య, ఈ విత్తనాలు ఒక దినముగా యేసుక్రీస్తు నామములో ఫలించును గాక. తండ్రి, ఈ దాసుడు టెక్నాగర్ ఎంతగానో ఆశతో ఉన్నాడు ప్రభా, తన ఆశను మీరు ఫలింపచేయండి, తన ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను.
అయా ప్రభువా ఈ గ్రామం వెనుకబడినదిగా ఉంటున్నది కనుక ఈ గ్రామాన్ని అయా ప్రభువా మీరు వెలుగుతో నింపండి. దేవానికి స్తోత్రములు ప్రభా, నీ రక్తమును ప్రోక్షింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో రక్షణ మారు మనసు కలుగును గాక. ఈ విధంగా సహాయము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా ప్రయాసం వ్యర్థము కానియక క్రీస్తును ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఒకటే మార్గం. పరలోకం పోవాలంటే ఒకటే మార్గం ఉంది, ఆ మార్గం యేసుక్రీస్తు మార్గం. కానీ నరక తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అది యేసుక్రీస్తు మార్గం. నువ్వు పరలోకం పోవాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు మార్గం. నీ పాపం తొలగిపోవాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు మార్గం. ఈ లోకానికి వేసే వచ్చి మానవాళ్ళందరి కొరకు శిలువలో పాలు పెట్టి చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి లేచినాడు. యేసుక్రీస్తు ఒకటి మాత్రమే చనిపోయి లేచినాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది సమాధులు మూయబడ్డాయి, కానీ ఏం సేవించిన దేవుడు సమాధి తెరబడ్డది. యేసుక్రీస్తు ఒకడు సజీవుడు, ఆయన ప్రతి పాపిని మార్చుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు మార్చడానికి మతం మనుషులు మార్చదని వేసే మార్గం వచ్చే మతం మార్పు. యేసుక్రీస్తు మార్గం కాబట్టి ఈ మార్గం వచ్చి నీ మతం మార్పులు. క్రైస్తవులు మతం మార్పు కాదు, మనసు మార్పిడి. మీకు అందించడానికి హైదరాబాద్ నుంచి గొంగళ్ళ సునీల్ ఆయన మరి గవర్నర్ చేత రాష్ట్ర ముఖ్యమంత్రి చేత సన్మానించబడి ఒక రాష్ట్ర స్థాయి కళాకారుడు, అంతర్జాతీయ కళాకారుడు, సేవకుడు, అటువంటి గొప్ప దైవజనుడి ద్వారా ఈ గ్రామంలో యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించబడడం అనేది నిజంగా మనందరికీ ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయము. ఈ విషయం చెప్పడానికి, ఈ శుభవార్త చెప్పడానికి ఎందుకు ఎంతమంది పని కట్టుకొని ఈ గ్రామానికి వచ్చి తిరుగుతున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. ఇదేదో సంతోషం కొరకు లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కొరకు చేస్తున్నారు అని అనుకునేది కాదు. మాకు తెలిసినటువంటి ఒక మంచి వార్త ఇతరులకు తెలియజేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ మధ్యలకు రావడం జరిగింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు అని అందరం నమ్ముతాము. చనిపోయిన తర్వాత పరలోకం ఉన్నదని, నరకం ఉన్నదని, లేక మోక్షం ఉన్నదని, నరకం ఉన్నదని, జన్నత్ అని మనము అనేక పదాలు వాడినప్పటికీ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మ నరకానికి కానీ మోక్షానికి కానీ వెళ్ళవాలి. మరి మోక్షానికి వెళ్ళడానికి మార్గం ఏముంది, దారి ఏముంది అని మనిషి వెతుకుతా ఉన్నాడు. అన్ని మతాల సారమంతా కూడా ఈ మనిషి చనిపోయిన తర్వాత
ఆత్మ పరలోకానికి మోక్షానికి వెళ్ళాలనే ఉద్దేశం.